నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు మీరందరూ? సో, ఈ వీడియో ఎందుకు జేస్తున్నా అంటే, జస్టిస్ టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టుగా ఒక వీడియో తీస్తున్నా ఇది. అంటే కోపం అంటే ఎట్లా ఎక్స్‌ప్రెస్ జేయాలో అర్థమైతలే. తిట్టాలని చాలా ఉంది కానీ తిట్టలేకపోతున్నా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని అండర్‌స్టాండ్‌మెంట్ ఉన్నాయి. కానీ ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేకుండా అయింది కథ ఇది. ఇప్పుడు కొంచెం లిమిట్ కంటే ఎక్కువనే అయితుందని నేను అనుకుంటా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అసలు చాలా డిసప్పాయింట్‌మెంట్ అవుతుండొచ్చు. మేజర్ పాయింట్ ఏందంటే 'హరిహర వీరమల్లు' రిలీజింగ్ ఆన్ ఉగాది. అంటే మన 28థ్ మార్చ్‌కి రిలీజ్ ఉంది సినిమా. బడ్జెట్ 200,00,00,000. పాన్ ఇండియా సినిమా. స్టార్ కాస్ట్ చూస్తే పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్ ఇంకా చాలామంది ఉన్నారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టుకొని 0% ప్రమోషన్స్ ఎట్లా చేయబుద్ధి అవుతుందో నాకైతే అర్థమైతలే. చూడండి ఇది అసలు 2 పాటలు వచ్చినాయి. రెండిటికి 2 అంతగానే ఉన్నాయి. అంటే మరీ హైప్ క్రియేట్ చేయలేకపోయినాయి ఆ సాంగ్స్. అందులో నార్త్ సైడ్‌లో అయితే అసలు బజ్ లేకుండా ఉంది కథ. 30 తారీఖుకి సల్మాన్ ఖాన్‌ది 'సికందర్' అనేది రిలీజ్ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ సినిమా నార్త్‌లో ఆడడం కొంచెం టఫ్ అవుతుంది అనుకుంటే ఇందులో ఇలా ప్రమోషన్స్ అంతకే. పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్‌లో బిజీ ఉన్నారు కానీ వీళ్ళకేమైంది మిగతా వాళ్ళకి? మిగతా వాళ్ళైతే పోయి ప్రమోట్ చేయొచ్చు కదా! సో, పాయింట్ ఏందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి జస్టిస్ వస్తలేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా కన్ఫర్మ్ లేదు. ఆంధ్రాలో పెడతారా? హైదరాబాద్‌లో పెడతారా? లేకపోతే రెండిటి దగ్గర పెడతారా? ఏమీ కన్ఫర్మ్ లేదు. ఇవన్నీ కన్ఫర్మ్ లేని సమయంలో ఇలా జరగడం నాకు నచ్చలే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా నచ్చకపోవచ్చేమో. సో, కింద మనం అందరం నాకు తెలిసి ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ చేద్దాం. #హరిహర వీరమల్లు అని. అంటే కొంచెమైనా మనం మన హీరో కోసం ఫైట్ చేసినట్టు ఒకటుంటది. అసలు 0% సినిమా ప్రమోషన్స్ అండి. 0%. ఐమాక్స్‌లో రిలీజ్ అవ్వబోతుంది. పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నారు. అంటే అన్నీ చెప్పుకోవడానికేనా? పాన్ ఇండియా సినిమాకి అసలు ఒకటి ఇట్లా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఈడ? అసలు నాకు నచ్చలేదండి. మీరేమని అనుకోండి. నాకు అస్సలు నచ్చలే. అంటే ఇంత చేసి కూడా లాస్ట్‌లో మనం అసలు ఏం ప్రమోషన్స్ లేకుండా ఎట్లా ఇంత మూసుకొని కూర్చున్నారో నాకైతే అర్థమైతలే. మీరు రావచ్చు కదా! ఆల్రెడీ సినిమా లేట్. పోయిన ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడొస్తుంది. అందులో దీనికి 2 పార్ట్‌లు అనుకుంటున్నారు. 2 పార్ట్‌లు అనుకుంటే అసలు హైప్ ఎట్లుండాలి? అసలు 0% హైప్‌తోని సినిమా ఎట్లా రిలీజ్ చేస్తున్నారో ఏంది? అసలు ఏం ముచ్చట నాకైతే ఏం అర్థమైతలేదండి. అసలు ఎందుకిట్లా చేస్తున్నారో కూడా తెలుస్తలే. నాదొకటే పాయింట్ ఏందంటే ఇప్పటికైనా మేకర్స్ లెవ్వాలి. ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ అనేది స్టార్ట్ జేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బిజీ ఉన్నారు. ఆయన మొత్తం పొలిటిక్స్‌లో ఇప్పుడు బిజీ ఉన్నాడు. ఆయన మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చేసుకొని కూర్చోవడం అయితే వేస్ట్. ఆయన సో, ఇప్పుడు నేననేది ఒకటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి #హరిహర వీరమల్లు అని ట్రెండ్ చేయండి. ట్విట్టర్‌లో అన్నిట్లో ట్రెండ్ చేయండి. ఇక మేకర్స్ కూడా ఇప్పటి నుంచి మంచి మంచి పాటలు ఇంకా ప్రమోషన్ అనేది స్టార్ట్ చేయాలి. జస్ట్ మీరు కూడా కామెంట్ చేయండి కింద. నిజంగా ప్రస్తుతం సిట్యుయేషన్ 'హరిహర వీరమల్లు'ది. అసలు వీక్ ప్రమోషనల్ యాక్టివిటీస్. వీక్, జీరో బజ్. జీరో. సారీ అండి. నేను ఎవ్వరికి హర్ట్ చేయాలని వీడియో చేయలే. నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీ ఉన్నారో. నాకు తెలిసి ఆయన కూడా కొంచెం ఇప్పుడు టైం తీసి సినిమాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇంత హెవీ బడ్జెట్ అన్నప్పుడు ఆయన కూడా ముందుకు రావాలి. సరే మరి. థాంక్ యూ వెరీ మచ్.